స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ముందుగా. ఈరోజు వాలంటరీ గురించి మీకు ముఖ్యమైన అప్డేట్ ఈరోజు మీకోసం తీసుకొని రావడం జరిగింది. మన ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్, అలాగే మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే వాలంటరీ గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చేసి చెప్తున్నాను. వాలంటరీ ఈ రోజుతో 2019 ఆగస్టు 15న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని విధుల్లోకి జాయిన్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు 2024 ఆగస్టు 15కు ఈ రోజుతో మనం గడువు కాలం పూర్తిగా ముగిసిందని చెప్పుకోవచ్చును. ఈరోజు మన గడువు పూర్తిగా ముగిసింది. ఈరోజు రెన్యువల్ నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినాడు కాబట్టి వాలంటరీ ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఉంటారని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగానే ఆయన మాట నిలబెట్టుకుంటారని అందరూ అనుకుంటున్నారు. మాట మాత్రం ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు, అది నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఇప్పుడు నిన్న ఏం జరిగిందంటే వాలంటీర్లు అటెండెన్స్లో మొత్తం మామూలుగా అయితే అప్పుడు ఎవరైతే రాజీనామా చేసినారో, ఎవరైతే రాజీనామా చేయలేదో, రాజీనామా చేసిన వాలంటీర్స్ నేమ్స్ దాదాపుగా మొన్నటి వరకు కనిపించినాయి. కానీ రీసెంట్గా నిన్నటితో ఆ డీటెయిల్స్ వాళ్ళ రాజీనామా ఎవరైతే చేసినారో వాళ్ళు టెర్మినేట్ పడి వాళ్ళ విధుల్లోంచి బహిష్కరణ కావడం జరిగింది, వాళ్ళు తొలగిపోవడం జరిగింది. అందుకని వాళ్ళ డేటా అనేది పూర్తిగా కనిపించడం లేదు. ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో వాళ్ళ మాత్రం డేటా ఇప్పుడు పూర్తిగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు సుమారుగా మన రాష్ట్రంలో రాజీనామా చేయకుండా ఉన్న వారి సంఖ్య సుమారుగా 1,50,50 మంది. ఇంతమంది మనకు రాజీనామా చేయకుండా ఉన్నారు. ఈరోజు ఈవినింగ్ లోపల ఖచ్చితంగా ఏదో మాట చెప్తారని చాలామంది, ఆగస్టు 15 కాబట్టి ఈరోజు జెండా పండుగ కాబట్టి ఈరోజు ఒక మంచి శుభవార్త వాలంటీర్స్కు చెప్తారని అందరూ పూర్తిగా ఆత్మనమ్మకంతో ఉన్నారు. కానీ ఇప్పటి వరకైతే అది ఆచూకీ ఇంకా లేదు. ఎక్కడే కానీ వాలంటీర్ గురించి ఇంకా ఇప్పటి వరకైతే ప్రస్తావన ఇంకా జరగలేదు. చెప్పరా అనేసి చాలామంది వాలంటీర్స్ ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద అయితే వాలంటీర్స్ గురించి అయితే పూర్తిగా టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే పూర్తిగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని మనకు మంచి శుభవార్త చెప్పాలని నేను అనుకుంటున్నాను. చూడాలి మరి మొత్తం మీద అయితే ఏం జరుగుతుందో, అసలు వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ తీసుకొని పోతారో, ఉంటుందో ఉండదో, ఏం జరుగుతుందో మొత్తం మీద మనం చూడాలి. ఇప్పుడైతే రోజు జెండా పండగ చెప్తే మనకు మంచిదే. కనీసం మన వేతనాలు 3 నెలలది మనకు వేతనాలు రావాలి. కనీసం శాలరీ బిల్ అన్న మన క్రెడిట్ అయితే బాగానే ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఏం చేయాలో మనకు అర్థం కాలేదు. ఓకే, చూద్దాం మరి. సర్లే, ఇప్పుడు మీకు ఒక వీడియోనేసి నేను తీసుకొని రావడం జరుగుతుంది. లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు క్రోమ్లోకి వెళ్ళి ఫస్ట్ టైం అంటే మన వాలంటీర్ను రాజీనామా చేసినామా రాజీనామా చేయలేదా అనేసి మీకు ఒక లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ఓపెన్ చేసి డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఓపెన్ చేయండి. మీరు రాజీనామా చేసినారా లేకుంటే రాజీనామా చేయకుండా ఉన్నారా అనేది పూర్తిగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు క్రోమ్లోకి వెళ్ళి ఈ లింకును ఓపెన్ చేయండి. గూగుల్లో ఈ విధంగా రావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మన జిల్లా వారీగా కడప జిల్లానా మీరు ఏ జిల్లా వస్తే వీలైతే ఆ జిల్లాను ఎంచుకోండి. తర్వాత మండలం అడుగుతుంది, మీది ఏ మండలమో అడుగుతుంది. మీ మండలం కొట్టండి. మళ్ళీ డెస్క్టాప్ సైట్ ఓపెన్ చేయండి. ఇటు సైడు రైట్ సైడు. అప్పుడు మనకు ఏ మండలము కనిపిస్తుంది. మండలం ఓపెన్ చేయండి. నెక్స్ట్ మన గ్రామ పంచాయతీ ఓపెన్ చేయండి. తర్వాత మీ విలేజ్ ఓపెన్ చేయండి. మీ విలేజ్ ఓపెన్ చేసిన వెంటనే వాలంటీర్స్ అలాగే సచివాలయం ఎంప్లాయీస్ లిస్ట్ వస్తుంది. మన వాలంటీర్ ఎంప్లాయీస్ లిస్ట్ తీసుకోండి. ఇటు సైడు రైట్ సైడు మన వాలంటీర్స్ ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు రాజీనామా చేసినారు అనేది మనకు పూర్తిగా కనిపించడం జరుగుతుంది. ఓకేనా? ఈ వీడియో లాస్ట్ వరకు చూసినారు కదా, ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా, అలాగే ఎప్పుడు కొనసాగిస్తారు, ఎప్పుడు అమలు చేయడం జరుగుతుంది, మనం ఇప్పుడైతే ప్రజెంట్ విధుల్లో కొనసాగుతున్నామా లేకుంటే విధుల్లో కొనసాగలేదా అనే చిన్న డౌట్స్ 2,66,000 మంది వాలంటీర్స్లో ఉంది. కావున మీ అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.